నమస్తే. ఆగస్టు 31 భాద్రపద మాస ఆదివారం శుక్లపక్ష అష్టమి రాత్రి 9 గంటల 40 నిమిషాల వరకు తదుపరి నవమి. అనురాధ నక్షత్రం పగలు 3 గంటల 40 నిమిషాల వరకు తదుపరి జ్యేష్ఠ నక్షత్రం. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 33 నిమిషాల నుండి 5:23 మధ్య గలదు. పుబ్బాకార్తె ప్రారంభం. ఆదివారం అనురాధ నక్షత్రం మృత్యుయోగం హాని, జ్యేష్ఠ కాలయోగం కార్యహాని కనుక ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. పితృపక్షాలు భాద్రపద మాస కృష్ణపక్ష పాడ్యమి మొదలు అమావాస్య వరకు ఉన్న 15 రోజుల తిథులను పితృపక్షం అంటాము. ఈ 15 రోజుల్లో మన పూర్వీకులు చనిపోయిన వారు తిథిని బట్టి శ్రాద్ధ నిర్వహిస్తే అది గయా శ్రాద్ధముతో సమానమవుతుంది. గ్రహణ సమయంలో చేసే జపము వల్ల అద్భుతమైన ఉపాసనా బలం ఏర్పడి వాక్శుద్ధి కలుగుతుంది. గ్రహణ సమయంలో ప్రత్యేక ఉపాసనలు కాదు, కానీ గురువులు ఇచ్చిన మంత్రాన్ని జపించడం వలన ఒక మంత్ర జపం 1000 జపాలతో సమానమై సత్ఫలితాలు కలగజేస్తుందని గురువచనము. అష్టమి తిథి అమ్మవారికి చాలా ప్రీతికరమైన తిథి కాబట్టి సంధ్యా సమయంలో అగస్త్యకృత మహాలక్ష్మి స్తోత్రాలతో అమ్మవారిని బిల్వపత్రాలతో అర్చించడం వలన సాక్షాత్ మహాలక్ష్మి అమ్మవారి కటాక్షం తప్పకుండా లభిస్తుంది. జై శ్రీరామ్.